గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి మనకు ఐటీఐ అడ్మిషన్స్ 2025కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ఆ నోటిఫికేషన్ ఏంది? ఆ నోటిఫికేషన్‌కి ఎవరెవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, డేట్ ఎప్పటి వరకు ఉంది, అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంది అని కూడా నేనైతే డీటెయిల్‌గా మాట్లాడతా. సో, వీడియోని ఎండ్ దాకా చూసి ఎక్కడ స్కిప్ చేయకు, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో, ఒకవేళ నువ్వు మా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయి. ఫస్ట్‌లీ ఏందంటే మనకు ఈ నోటిఫికేషన్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి వచ్చింది. ఓకేనా? సో, ప్రతి స్టేట్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి. అండ్ ఏ స్టేట్‌కి సంబంధించి ఆ స్టేట్ నోటిఫికేషన్ ఉంటది. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నోటిఫికేషన్ ఇది. అండ్ మనమైతే ఈ సింగిల్ అప్లికేషన్ పెట్టుకొని, ఏదైతే ఈ నోటిఫికేషన్ త్రూ వచ్చిన అప్లికేషన్ పెట్టుకొని, మనం అయితే అన్ని గవర్నమెంట్‌కి సంబంధించిన ఐటీఐఎస్ లోపల అండ్ ఆర్ఐటీఎస్ లోపల, మైనారిటీ ఐటీఐఎస్ లోపల, ప్రైవేట్ ఐటీఐఎస్ లోపల, ఏసీటీఎస్ లోపల మనమైతే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో, ఈ అడ్మిషన్ అనేది మనకు ఆగస్ట్ 2025 నుండి ఈ కాలేజెస్ అన్నీ కూడా స్టార్ట్ అయితాయి. సో, ఈ ఆగస్ట్ 2025కి సంబంధించిన అడ్మిషన్స్ ఇవి. సో, ఈ ఒక సింగిల్ అంటే సింగిల్ అప్లికేషన్ ఇది. సో, ఈ సింగిల్ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం ఏటీఎస్, గవర్నమెంట్ ఐటీఐస్, ఆర్ఐటీఎస్ లేకపోతే మైనారిటీ ఐటీఐస్ కావచ్చు, ప్రైవేట్ ఐటీఐస్ కావచ్చు, అన్నిటికి ఒకటే అప్లికేషన్. మనం మళ్ళా అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? మనకిక్కడ ఇక్కడ మనకేందంటే ఈ నోటిఫికేషన్ అనేది 2 జూన్ 2025 రోజొచ్చింది. ఓకేనా? 2 జూన్ 2025 రోజొచ్చింది. అంటే ఈ నోటిఫికేషన్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 2 డేస్ అయితుందన్నట్టు ఈ నోటిఫికేషన్ వచ్చి. సో, మనకు ఈ నోటిఫికేషన్ అనేది ప్రతి ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళు అండ్ 8థ్ క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉందన్నట్టు. సో, 8థ్ క్లాస్, 10థ్ క్లాస్ ఏంది డైరెక్ట్ 10థ్ పెట్టొచ్చా అంటే కొన్ని ఇక్కడున్న అంటే నువ్వు చూజ్ చేసుకున్న ట్రేడ్‌ని బేస్ చేసుకొని. ఓకేనా? నువ్వు చూజ్ చేసుకున్న ట్రేడ్‌ని బేస్ చేసుకొని ఈ మినిమమ్ క్వాలిఫికేషన్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, కొందరికి క్వాలిఫికేషన్ అనేది అంటే వాళ్ళ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని మనం అందులో ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమమ్ క్వాలిఫికేషన్ అయితే 10థ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 8థ్ వాళ్ళు కూడా మనకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి అడ్మిషన్ అనేది మనకు ఏసీటీఎస్ లోపల, గవర్నమెంట్ ఐటీఎస్ లోపల, ప్రైవేట్ ఐటీఎస్ లోపల మనకు అండర్ ఎన్‌సీవీటీ ప్యాటర్న్ లోపల. ఓకేనా? ఎన్‌సీవీటీ ప్యాటర్న్ లోపల మనకి అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నట్టు. ఓకేనా? సో, మనకి మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ ఆర్ 8థ్ క్లాస్ అనేది మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. అండ్ మనకేందంటే ట్రేడ్ సిలబస్‌ని బేస్ చేసుకొని ఈ క్వాలిఫికేషన్ అనేది డిపెండ్ అయి ఉంటదన్నట్టు. సో, ఇది. అండ్ మనకి ఏజ్ వచ్చేసరికి 14 ఇయర్స్ అయితే ఉండాలి. సో, 14 ఇయర్స్ ఎప్పటి వరకు ఉండాలి మరి అనంటే, మనకు ఇక్కడ మనం చూసుకుంటే 1/8/2025 ఓకేనా? 1/8/2025 వరకి మనకు 14 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. వీళ్ళైతే మనకు అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? సో, అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు మనకి. సో, ఐటీఐ అనేది చాలా ఏజ్ ఉన్నోళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకంటే అది అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకు ఏం లేదు. సో, మనకి ఎట్లాంటి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదన్నట్టు. అండ్ ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వెబ్‌సైట్ లోపల అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను డీటెయిల్‌గా ఫర్దర్‌గా వీడియోస్ లోపల డిస్కస్ చేస్తా. సో, ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి. సో, మనకి ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది ఫస్టు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఫీ అయితే పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ ఫీ ఎందుకు అంటే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ వెరిఫికేషన్ కోసం మనమైతే ఈ ఫీ అయితే పే చేయాల్సి ఉంటది. సో, ఈ ఫీ పే చేసిన తర్వాత మనం డాక్యుమెంట్స్ అయితే అన్నీ గూడా వాళ్ళు వెరిఫై చేస్తారన్నట్టు ఆన్‌లైన్ బేసిస్ లోపలనే. వెరిఫై చేసి మనకెక్కడ సీట్ ఇయ్యాలే అని జెప్పి వాళ్ళైతే వాళ్ళ గైడ్‌లైన్స్ ప్రకారం మనకైతే ఈ సీట్ అనేది ఇష్యూ చేస్తారన్నట్టు. సో, ఇట్లా ఆన్‌లైన్ బేసిస్‌నే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా గూడా అయిపోతది. అండ్ మనకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా గూడా, ఏ డీటెయిల్స్ కావాలన్నా గూడా మన అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మనమైతే చెక్ జేసుకోవచ్చు. సో, ప్రతిసారి గైడ్‌లైన్స్ అనేది టైమ్ టు టైమ్ అయితే చేంజ్ అయితాయి. ఓకేనా? సో, గవర్నమెంట్ ఇచ్చే ఆర్డర్స్‌ని బేస్ చేసుకొని అండ్ ఏవైతే గవర్నమెంట్ మనకి కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తదో, ఆ ఆర్డర్స్‌ని బేస్ చేసుకొని మనకి టైమ్ టు టైమ్ ఇవైతే చేంజ్ అయితా ఉంటాయి. సో, మనకి సీట్లను బట్టి అవన్నీ గూడా గైడ్‌లైన్స్ అనేది మనం చూసుకుంటా ఉండాలి. సో, మన ఛానెల్‌ని ఫాలో అయినా గూడా నేను ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకవేళ నువ్వు ఇది అప్లై చేసుకుందాం అనుకుంటే, మనకి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మనము స్కాన్ చేసి పెట్టుకోవాలి అప్‌లోడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు. సో, నువ్వు 10థ్ క్లాస్ అయితే 10థ్ క్లాస్ మెమోసు, 8థ్ క్లాస్ అయితే 8థ్ క్లాస్ మెమోసు అవన్నీ గూడా నువ్వు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటది. దాని తర్వాత మెమోసే గాకుండా ఓకేనా? సో, నీకు మెమోస్ అనేది మనం దగ్గర పెట్టుకొని ఉండాలి. అండ్ దాంతో పాటుగా మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు.
సో, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ కానీ, సిగ్నేచర్ లాంటివి మనం అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. వెబ్‌సైట్ లోపల అప్లై చేసుకునే టైం లోపల. కాబట్టి మీరు అవన్నిటిని కూడా దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయిరి. సో, అవి ఉంటేనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతదన్నట్టు. సో, మనకి సీట్ అలాట్‌మెంట్ ఎట్లా చేస్తారంటే మెరిట్ బేస్డ్. ఓకే. నీకు 10థ్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ మనకు ఈ సీట్ అలాట్‌మెంట్ అయితే అయితదన్నట్టు. సో, నువ్వెక్కడ పెట్టుకుంటే అక్కడ సీట్ రావడానికి హై ఛాన్స్ అయితే ఉంటాయి. డిపెండింగ్ అపాన్ యువర్ మెరిట్. సో, తర్వాత రిజర్వేషన్‌ని బేస్ చేసుకొని, తర్వాత నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇస్తావు కదా! ఆ వెబ్ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని మనకు ఈ సీట్ అనేది ఇస్తారన్నట్టు. సో, నీకు సీట్ వచ్చిందని ఎట్లా తెలుస్తదంటే నీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి మెసేజ్ అయితే వస్తది. కాబట్టి ఈ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని మనం చేంజ్ చేయొద్దు. ఓకేనా? సో, మనకి ఏదైనా ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నా కూడా నీకు కాలేజ్‌కి ఎప్పుడు రమ్మంటారు, అట్లాంటి ఇన్‌స్ట్రక్షన్స్ అయినా, సీట్ వచ్చిందా రాలేదా అనే ప్రతి ఇన్‌స్ట్రక్షన్స్ కూడా నీకు ఎక్కడికెళ్ళి వస్తది అంటే నీ మొబైల్ నంబర్‌కే ఎస్ఎంఎస్ అయితే వాళ్ళు షేర్ చేస్తారన్నట్టు. ఎస్ఎంఎస్ త్రూ నీకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్ లోపల మాట్లాడుకున్నాం చూసిర్రా? సింగిల్ అప్లికేషన్ సరిపోతదని చెప్పి. ఈ సింగిల్ అప్లికేషన్ త్రూ మనమైతే ఐ ఏ ఏస్ ఏటీసీఎస్ లోపల కావచ్చు, ఐటీఐస్ లోపల కావచ్చు, గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని తెలంగాణ లోపల ఉన్న ప్రతి కాలేజ్‌లో మనం సీట్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ ఏదైతే నీకు ఏదన్నా లైక్ క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా గూడా, ఇన్‌స్ట్రక్షన్స్ కావాలనుకున్నా గూడా అడ్మిషన్‌కి సంబంధించి మన వెబ్‌సైట్ లోపల చెక్ జేసుకోవచ్చు. సో, ప్రతిసారి మనకు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇష్యూ చేసిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారమే అండ్ తర్వాత మనకు డీజీటీ న్యూఢిల్లీకి సంబంధించిన డీజీటీ నుండయితే ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే వస్తా ఉంటాయన్నట్టు. ఆ ఇన్‌స్ట్రక్షన్ అయితే మనం ఫాలో అవ్వాల్సుంటది. ఓకేనా? సో, ఆఫ్టర్ థట్ ఏందంటే అప్లికేషన్ టైమ్ లోపల నీకు ఒక పర్సనలైజ్డ్ ఒక మొబైల్ నంబర్ ఉండాలి. నీది గాని, మీ పేరెంట్స్‌ది గాని ఒక మెయిల్ ఐడీ ఉండాలె. ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఇవి మ్యాండేటరీ. అండ్ దాని తర్వాత నీ నేము, నీ డేట్ ఆఫ్ బర్త్ అవి ఆధార్ కార్డ్‌లో ఉన్నాయి. ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకో. అండ్ ఎస్ఎస్‌సి మెమోలో ఆధార్ కార్డ్‌లో సేమ్ ఉండేలాగా చూసుకో. అండ్ ఎస్ఎస్‌సి మెమోలు ఉన్నాయి. నువ్వు డీటెయిల్స్ తీయడానికి చూసుకో. ఓకేనా? ఆధార్ కార్డ్ లోపల ఉన్నాయి. ఎస్ఎస్‌సి మెమో ప్రూఫ్ పెట్టి చేంజ్ చేసుకోవచ్చు గానీ, ఎస్ఎస్‌సి మెమోని మనం చేంజ్ చేయడానికి ఉండదన్నట్టు. ఓకేనా? సో, ఆధార్ కార్డ్ లోపల ఉన్నాయి. ఎప్పుడంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆధార్ కార్డ్ లోపల ఉన్నాయి కాకుండా ఎస్ఎస్‌సి మెమో లోపలున్న డీటెయిల్స్ ఆధార్ కార్డ్ లోపల ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని, ఎస్ఎస్‌సి మెమో లాగా ఏదైతే నీ నేమ్ ఉందో అట్లా ఇచ్చేసుకుంటే బెస్ట్. సో, ఏదైతే నువ్వు మొబైల్ నంబర్ ఇస్తావో, మనకు సీట్ వచ్చిందా రాలేదా, అసలు ఫర్దర్‌గా అప్డేట్స్ ఏంది అనేది అన్నీ కూడా మన మొబైల్ నంబర్‌కే వస్తాయి కాబట్టి, సో, ఈ మొబైల్ నంబర్‌ని ఒకసారి నువ్వు ప్రొవైడ్ చేస్తే దాన్ని నువ్వు చేంజ్ చేయకు. ఒక్కసారి ఐటీఐ లోపల సీటొచ్చి, సీట్ అలాట్ అయినప్పుడు మాత్రమే ఆ నంబర్‌ని తీసేయి తప్ప, మొబైల్ నంబర్‌ని అప్పటి వరకు చేయకు. ఓకేనా? సో, ఒకవేళ నిన్ను కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళు మొబైల్ త్రూ కాంటాక్ట్ చేసినా నువ్వు లైక్ రెస్పాండ్ కాకపోతే నీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? సో, ఇదొకటి గుర్తుపెట్టుకోరి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు నోటిఫికేషన్ అనేది సెకండ్ రోజు వచ్చిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఈ నోటిఫికేషన్ మనకు 21 జూన్ వరకు టైం అయితే ఉంది మనకి. ఓకేనా? సెకండ్ జూన్ 2025 రోజు మనకి నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్స్ కూడా 2 జూన్ నుండే స్టార్ట్ అయిపోయినాయి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూన్ 2025 వరకైతే ఉందన్నట్టు. సో, ఇట్లా మీ అప్లికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్‌గా నేను అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మాట్లాడతా. సో, ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. పక్కా మనం అప్‌లోడ్ చేసుకుందాం. ఒకవేళ సో, మీకు అర్జెంట్ ఉంటే నెక్స్ట్ టైమ్ తొందరగా కామెంట్ పెట్టుర్రి చేసేద్దాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.